హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో అయితే ఒక ప్లేస్కి అయితే చూపించబోతున్నాను. సో నేను కూడా ఫస్ట్ టైం అయితే వెళ్ళడము, అలాంటి ప్లేస్ ఉంటుందని చెప్పేసి నాకు కూడా తెలియదు. ఇంకా ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరిపోయాము. సో ఇదైతే ముందర ఎంట్రన్స్లో అనమాట. కార్పెట్ ఎప్పుడు పెడతారో తెలియదు, ఎప్పుడు తీసేస్తారో తెలియదు. ఆ రోజైతే క్లైమేట్ కూడా చాలా అనుకూలంగా చాలా బాగా ఉందన్నమాట. ఇప్పుడు మేము వెళ్ళబోతున్న ప్లేస్ కూడా చాలా డిస్టెన్స్లో అయితే ఉంటుంది. మాకైతే కనీసం 30 మినిట్స్ అయితే పట్టిందనమాట. అంటే ఇప్పుడు మేము కొబార్లో నుంచి దమ్మాంకి అయితే వెళ్ళాలి. సో ఇంకా అక్కడికే వెళ్తున్నాము. మాకు ఆ ప్లేస్ కూడా యాక్చువల్గా తెలియదనమాట. ఇంకా మ్యాప్ ఉంటుంది కదా, సో దాన్ని పెట్టుకొని అయితే వెళ్తున్నాము. కేవలం ఒక్కదాని కోసం అయితే అంత దూరం వెళ్ళాల్సి వచ్చింది. అది ఏంటి అనేది మీకు ముందు ముందు వీడియోలో అయితే తెలిసిపోతుంది. కానీ అది చూడ్డానికైతే నేనైతే చాలా ఆశ్చర్యపోయాను అనమాట. ఈ ప్లేస్లో ఈ విధంగా ఉంటుందని అయితే నేను అస్సలు కూడా అనుకోలేదు. వెళ్ళే దారి మొత్తం అంతా కూడా చాలా బాగుంటుంది. దమాంకి వెళ్ళే రూట్ అయితే మొత్తం అన్నీ కూడా ఈ విధంగా షోరూమ్స్ తోటి, ఇండస్ట్రియల్ ఏరియా కదా, సో అదంతా కూడా చాలా ఫ్యాక్టరీస్ తోటి, చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ తోటి భలే ఉంటుంది. ఇక్కడ కనిపించే వైట్ బిల్డింగ్ అయితే మొత్తం రిబ్బన్ కట్టింగ్స్ లాగా పెట్టేసి ఉంటారు. ఎలా అది కన్స్ట్రక్ట్ చేశారో కూడా అర్థం అవ్వదు అనమాట. అన్ని ట్విస్ట్ అయ్యి ఉంటాయి థ్రెడ్స్ లాగా. చాలా బాగుంటుంది చూడ్డానికి కూడా. మొత్తానికైతే దమ్మాంకి అయితే రీచ్ అయ్యాము. ఇంకా మేము వెళ్ళాల్సిన ప్లేస్కి అయితే వెళ్ళానమాట. ఇక్కడ దమ్మాంలోని సీకో మార్కెట్ అని ఒక ప్లేస్ ఉంటుంది. దాన్ని వెతుక్కుంటే వెళ్తుండగా ఎదురుగా అయితే అలోవెరా లీవ్స్ ఉంటాయి కదా, సో ఇవన్నీ కూడా ఈ విధంగా పెట్టారు ఆర్టిఫిషియల్గా. దూరం నుంచి అయితే చాలా బాగా అనిపించింది. దగ్గర వెళ్ళంగానే ఆర్టిఫిషియల్ అని క్లియర్గా తెలిసిపోయింది అనమాట. సీకో మార్కెట్ అంటే నేను ఏదో ఒక సూపర్ మార్కెట్ లాగా, ఒక పెద్ద షోరూమ్ లాగా ఉంటుందేమో అని అనుకున్నాను. లేదా అట్లీస్ట్ మినిమం ఒక చిన్న షాప్ అన్న ఉంటుందని చెప్పేసి అనుకున్నాను, అందరికీ అవైలబుల్గా ఉండేలాగా. బట్ అక్కడికి వెళ్ళినాక తెలిసిందనమాట ఇదొక స్ట్రీట్ షాపింగ్ అని చెప్పేసి. చూస్తున్నారు కదా ట్రాఫిక్ అయితే ఎలా ఉందో. అది కాక అది వీకెండ్ కాబట్టి సో మొత్తం స్ట్రీట్ షాపింగ్ అంతా రోడ్ల పైనే అనమాట. సో కార్లన్నీ కూడా సైడ్స్కి ఆపేసి ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా అక్కడ అన్నీ కూడా షాపింగ్ అయితే అవన్నీ పెట్టేసి ఉన్నారు రోడ్ల మీద. ఇంకా అవన్నీ కూడా అందరూ కొనుక్కుంటూ ఉన్నారు. పైగా ఇక్కడ చాలా అవి తక్కువగా ఉంటాయి ఇలా స్ట్రీట్ షాపింగ్లోని కూడా. ఇక్కడ జనాలు వాళ్ళు పెట్టే విధానం అవన్నీ చూసిన తర్వాత ఇది నేను సౌదీలో ఉన్నానా లేకపోతే హైదరాబాద్ అమీర్పేటలో ఉన్నానా అనిపించింది అనమాట. కనీసం అక్కడన్నా వాళ్ళు బండి మీదన్నా పెడతారు, వీళ్ళైతే ఇంకా డైరెక్ట్గా రోడ్డు మీదనే పర్చేసారు అన్నీ కూడా. అక్కడ షాప్స్ ఉన్నాయి కదా, ఆ షాప్స్కి ముందర మొత్తం అన్నీ కూడా కింద పర్చేస్ ఉన్నారనమాట. ఎవరికి వాళ్ళు అక్కడక్కడే పార్కింగ్ అయితే చేసేసుకొని షాపింగ్ అయితే కావాల్సినవన్నీ చేసుకుంటున్నారు. నేను వెళ్ళాల్సిన బిల్డింగ్ అయితే ఇదనమాట, సీకో. ఇది కూడా స్ట్రీట్ షాపింగ్ అని నాకు తెలియదు అక్కడికి వెళ్ళేంత వరకు. కాసేపు నేను అమీర్పేటలో ఉన్నాను అనిపించింది అనమాట ఆ ఎన్విరాన్మెంట్ చూసేసి. కార్ పార్కింగ్ కూడా ఈవెన్ ప్లేస్ కూడా లేదనమాట. అసలు ఇంకా చాలా టైం అయితే పట్టింది మాకు. మా హస్బెండ్ అయితే ఇది అంతా కూడా చాలా ఎక్కువ ఉన్నారు, వెళ్ళిపోదాము, అది కూడా పైగా అమ్మాయిలు కూడా చాలా తక్కువగా ఉన్నారనమాట, ఎక్కువగాను అందరూ కూడా ఆ మగవాళ్ళే ఉన్నారు, అందుకే వెళ్ళిపోదాము, ఇంత ట్రాఫిక్లో ఏం షాపింగ్ చేస్తావు అని చెప్పేసి ఇంకా చాలాసేపు అయితే అక్కడే ఉన్నాము. బట్ లాస్ట్కి ఇంకా కారు ఒక చోట పార్క్ అయితే చేసుకొని మొత్తం అయితే వెళ్తున్నాము ఆ ప్లేస్కి. సీకో బిల్డింగ్ చూపించాను కదా, ఆ బిల్డింగ్లోకి. చూసారా ఈ విధంగా అయితే పెట్టారు షాప్స్కి ముందరంతా కూడా ఇలా బట్టలు, మొత్తం అన్నీ కూడా బట్టలు, అలాగే షూస్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్, ఇలా రకరకాల ఐటమ్స్ అయితే అన్ని చాలా ఫ్రూట్స్ కూడా ఈవెన్ అమ్ముతారు ఇందులోనే. ఇది ఒక స్ట్రీట్ షాపింగ్ అని చెప్పొచ్చు. అన్నీ కూడా చౌకగా దొరుకుతాయి అన్నమాట ఈ ప్లేస్లోని. నాకు కూడా తెలియదు ఈ విధంగా ఉంటుందని చెప్పేసి, అది కూడా సౌదీలోని. మేము రావాల్సిన బిల్డింగ్కి అయితే వచ్చామన్నమాట. కార్ చాలా దూరంగా పార్క్ చేసుకొని నడుచుకుంటూ అదంతా వచ్చాము. చూస్తే ఇది కూడా మొత్తం అంతా కూడా ఈ విధంగా అయితే ఉంది, స్ట్రీట్ షాపింగ్ లాగానే. అసలు ఇంత దూరం వచ్చింది నేను ఒక గోంగూర కోసం అయితే వచ్చానన్నమాట. ఈ మార్కెట్లోని గోంగూర దొరుకుతుందని ఎవరో చెప్పారు. సో ఆ మాట పట్టుకొని నేను ఇంకెంత దూరం అయితే వచ్చాను. మా హస్బెండ్ కూడా ఏమనలేదు అంత దూరం ఉన్నా కూడా, ఎందుకంటే తనకు కూడా ఇష్టం అనమాట. ఇండియాకి వచ్చినప్పుడు తను కూడా ఒకసారి అయితే టేస్ట్ చేశారు మా ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు. సో అందుకు తనకు కూడా ఇష్టమే, చేసి పెడతాను కదా అని చెప్పేసి అంత దూరం అయితే వెళ్ళాము. బట్ అక్కడ మాకు ఎక్కడ కూడా వెజిటబుల్ మార్కెట్ అలా నాకు కనిపించలేదన్నమాట. మేబీ ఉండొచ్చు చాలా లోపల వరకు అయితే. మా హస్బెండ్ ఆ జనాలను చూసి ఇంకా అంతసేపు కూడా అయితే ఉండలేకపోయారనమాట. ఇంకా అవన్నీ కూడా మేము అన్నీ తిరిగేసి ఇంకా ఏదోలాగా బయట అయితే పడ్డామన్నమాట. ఇంకా రిటర్న్ కూడా అయితే వెళ్ళిపోవడానికి అయితే రెడీ అయిపోయాం. చూసారు కదా ఇవన్నీ కూడా స్ట్రీట్ షాపింగ్ లాగానే ఉంటుందన్నమాట. ప్రతి ఒక్క స్ట్రీట్ అంతా కూడా అంత జనాలలో కూడా అన్నీ కూడా మొత్తం అంతా తిరిగాము. ఆ బిల్డింగ్ చుట్టూ అంతా కూడా తిరిగాము, బట్ ఎక్కడైతే కనిపించలేదు. చెప్తే చాలా సిల్లీగా అనిపిస్తుంది కానీ ఒక గోంగూర కోసము 1/2 అవర్ జర్నీ చేసి ఆ జనాల మొత్తం అంతా
కూడా తిరిగి మళ్ళీ అక్కడ టైం వేస్ట్ చేసుకొని సో ఏమీ లేకుండా తిరిగి వెళ్తున్నాం చూడు, అది ఎంతో ఫన్నీగా అనిపించింది నిజంగా. అంటే ఆ ఒక్కదాని కోసం ఇంత దూరం వచ్చానా అనిపించింది అనమాట. బట్ నాకు తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడ కూడా స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది. సో ఇక్కడ కూడా జనాలు ఈ విధంగా అయితే చౌకగా తీసుకోవాలని కూడా చూస్తారు అని చెప్పేసి నాకు అప్పుడు అర్థమయ్యింది. దారిలో వెళ్తుండగా మనకి ఈ బాక్సెస్ అన్నీ కూడా కనిపించాయి. సో ఇది చూడంగానే నాకు పుష్ప మూవీ అయితే గుర్తొచ్చిందనమాట. ఇలాంటి బాక్సెస్ అన్ని ఆ మూవీలో చూసాం కదా, చాలా మంచిగా అనిపించింది అనమాట. ఇంత స్ట్రగుల్ అయిన తర్వాత ఒకటి అనిపించింది, ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి ఆ మాట పట్టుకొని అయితే తెలియకుండా అయితే వెళ్ళకూడదు అని చెప్పేసి అనిపించింది అనమాట. అయినా ఈ ప్లేస్లోని గోంగూర దొరుకుతుందని అనుకోవడం అది నా మిస్టేకే. సో ఇంకెలాగో ఇంత దూరం వచ్చాము, ఇంకా సరే అని చెప్పేసి ఇంకా మళ్ళీ ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా అన్ని కానీ వచ్చినందుకు తెలిసింది ఇక్కడ కూడా స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది. సో మన హైదరాబాద్లో అమీర్పేటలో ఎలాగైతే స్ట్రీట్ షాపింగ్స్ ఉంటాయో అలాగే ఉంటుందని చెప్పేసి నాకు అనిపించింది. పర్లేదు, ఇంత జనాలలో ఒక్కసారి చూడంగానే కొంచెం అన్కంఫర్టబుల్గా అనిపించినా కూడా కొంచెం పర్లేదు, ఇలాంటివి కూడా ఉంటాయి ఈ ప్లేస్లో, తక్కువ కూడా తీసుకునే జనాలు కూడా ఉంటారని చెప్పేసి ఒక విషయం అయితే తెలిసిందనమాట. సో ఇది మా స్ట్రగుల్ అనమాట. ఒక చిన్న వస్తువు కోసము ఇంత దూరం వెళ్ళి అది కూడా మేము సాధించలేక తిరిగి అయితే వచ్చేస్తున్నాము. సో మామూలుగా లేదు సీకో మార్కెట్ అయితే, ఇంట్లో ఉంటుందైతే నేనైతే అసలు అనుకోలేదు. ఆల్రెడీ ఒకసారి టొయోటా ఫిష్ మార్కెట్ అని చెప్పేసి నేను చూపించాను, వీడియోలో కూడా షేర్ చేశాను కదా. సో అక్కడ కూడా జనాలు ఆ విధంగా అయితే ఉన్నారు, కానీ అది ఒక పర్టికులర్గా ఒక షాప్లో అయితే పెట్టున్నారు, ఇలా రోడ్ల మీద అయితే పెట్టలేదన్నమాట. సో ఇది రోడ్డు మీద అన్ని కూడా పరిచేసి అమ్ముతున్నారు కదా, సో అది కాస్త డిఫరెంట్గా అనిపించింది ఈ మార్కెట్ అయితే. మొత్తానికైతే ఇది ఈ వీడియో. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అయితే కమెంట్లో తప్పకుండా షేర్ చేయండి. వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మన నెక్స్ట్ వీడియో కలుద్దాం, అంతవరకు బాయ్ బాయ్.